హలో ఫ్రెండ్స్, హాయ్. మేము ఏదో అనుకుంటే ఏదో అయింది. మా బాబుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. అసలు తీసుకొని వెళ్తే నార్మల్గా దగ్గు జలుబు ఉండే. ఇలా ఈ నైట్ టైంలో ఈ విధంగా బ్రీతింగ్ ఇట్లా స్పీడ్గా తీసుకునేసరికి మాకు కొంచెం భయమైంది. మేము నార్మల్ పిల్లల హాస్పిటల్లో ఈ మెడిసిన్ అంతా తీసుకొచ్చినాము. ఇది దగ్గు గురుకుకు సంబంధించి ఇది ఇచ్చారు. తర్వాత పారాసెటమాల్ ఫీవర్కి ఇచ్చారు. ఫీవర్ జలుబుకు అని చెప్పేసి ఇవి ఇచ్చారు. ఇవి కూడా మేము యూజ్ చేసినాము. నార్మలే ఉంటుండే, యూజ్ చేసినాము. తగ్గినట్టే అనిపించింది. మళ్ళీ ఇది మూస అని చెప్పేసి ఇచ్చేసారు. ఇంకోటి యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు. యాంటీబయాటిక్ కూడా 5 days దాకా యూజ్ చేసినాము. ఇది తర్వాత మాకు కొంచెం గురుకు అంటున్నాడు అని చెప్పేసి ఇది డ్రాప్స్ కూడా ఇచ్చారు. ఆ డ్రాప్స్ కూడా వేసినాము నైట్ టైంలో. అంటే నేను ఎక్కువసార్లు దీన్ని యూజ్ చేయలేదు. ఎక్కువ గురుకు అన్నప్పుడే యూజ్ చేసిన దీన్ని. యూజ్ చేసినా పర్లేదు, మంచి రిజల్టే వచ్చింది. తర్వాత ఇట్లా బ్రీతింగ్ తీసుకుంటుంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని సెకండ్ టైం మేము హాస్పిటల్కి వెళ్తే ఇలా పెద్ద హాస్పిటల్కి రాశారు. ఇక్కడ రెయిన్బో అనే హాస్పిటల్కి రాశారు. ఇదన్నమాట హాస్పిటల్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువ మంది కూడా లేరు. నార్మల్గా చిన్న ప్రాబ్లంకి అయినా కూడా పెద్దగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు మనీ తీసుకోవడం జరిగింది. ప్రతి దానికి కూడా మనీని, మనం తీసుకునే ఫుడ్ కూడా ఇక్కడ ఛార్జ్ చేయాలి. మనం బయట తీసుకునే దానికంటే ఎక్కువ అందులో ఛార్జ్ చేయాల్సి వచ్చింది. నార్మల్గా మా బాబుకి ఫీవర్ అంటే వచ్చి తగ్గింది. తర్వాత మేము మెడిసిన్ రాస్తారేమో అని చెప్పి ఆ మెడిసిన్ వాడినప్పటికైనా కూడా ఏదో లంగ్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో అని చూపిద్దామని అనుకున్నాము. ఇక్కడ పెద్ద హాస్పిటల్కి రాసేసరికి అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఏమంటే ఫస్ట్ టెస్టులు చేసిర్రు. బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి చేసిర్రు. తర్వాత ఎక్స్రే తీసిర్రు. అవి కూడా చేయించినాము. ఎక్కువ నెప్లేషనే పెట్టారు. నెప్లేషన్ పెట్టించారు. అది 4 times నెప్లేషన్. 4 times నెప్లేషన్ కానీ కూడా 1 day చూద్దామని చెప్పేసి 1 day చూద్దామని చెప్పి ఉంచారు. 1 dayకి బెడ్ ఛార్జ్ 4000 తీసుకున్నారు. ఇంకా నెప్లేషన్స్కి మనం పెట్టే ప్రతిదానికి కూడా బిల్లే అక్కడ. ఇంకా గ్లూకోజ్ ఒకటి పెట్టారు, అంతే. ఇంకా ఏం లేదు అందులో. 4 times నెప్లేషన్కి, 1 time గ్లూకోజ్కి మొత్తం 13,000 చేంజ్ దాంట్లో మాకు అయింది. ఇక్కడ ప్రాబ్లం తక్కువ అయినప్పటికైనా కూడా మనీ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఇట్లాంటి తప్పులు మీరు కూడా చేయకండి అని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఇంకోటి ఏంటంటే టెస్టులు మాత్రం ఏ టెస్టులు కూడా ఏం లేదు. మేము నార్మల్గా చేయించకపోదాం, కానీ మాకు 45 days అయింది. మేము ఇంజెక్షన్ వేయించినాం. 45 days ఇంజెక్షన్ వేయిస్తే మళ్ళీ 45 days ఇంజెక్షన్ వేయించిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందని అని చెప్పేసి చాలా టెన్షన్ అయింది. మళ్ళీ అవి వేయించినప్పటికైనా కూడా 2 వేసిర్రు. ఇంకొకటి చెయ్యికి వేసే ఇంజెక్షన్ కూడా ఏమి వేయలేదు. ఇంకొకటి డ్రాప్స్ కూడా ఇవ్వలేదు. ఈ మధ్యలోనే జలుబు వచ్చింది, ఏమైనా ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి కొంచెం టెన్షన్ తోటి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే పెద్ద హాస్పిటల్కి రాశారు. సరే అని చెప్పేసి వెళ్ళినాము. ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కూడా మేము అడిగితే ఏం కాదు, దానికి సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి అనుకున్నాము. అందులో ఎక్కువ ఏం ప్రాబ్లం లేకున్నా కూడా అడ్మిట్ చేసుకున్నారు. ఇది ఎక్స్రే అన్నమాట. ఇందులో నార్మల్గానే ఉంది, కొంచెం బబుల్స్లా వచ్చింది. అది నంజు, అదే తగ్గిపోద్ది నెప్లేషన్ పెడితే అని చెప్పేసి అన్నారు. నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీరు చూసినట్టయితే హాస్పిటల్ బిల్స్ చూడండి. ప్రతి ఒక్కదానికి సార్ వచ్చి డేకి 3 times వచ్చినందుకు కూడా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే బిల్లు కనిపిస్తుంది మీకు ఎంత అయిందో. మేము నార్మల్గా ఓపీ చూపించుకొని వద్దామని చెప్పేసి అనుకున్నాము. ఓపీకి 500 అయితే అక్కడ ఓపీ రాయడానికి కూడా ఎక్స్ట్రా 150 ఛార్జ్ చేసారు. ఇది మీరు నార్మల్గా చూపించుకున్నది. అంటే నార్మల్గా ఇక్కడ మా ఊర్లో చూపించుకుంటే బిల్లు కొంచెం నంజు ఎక్కువ ఉందని చెప్పేసి మాకు వేరే విలేజ్ అంటే హన్మకొండకు రాయడం జరిగింది. ఇక్కడ టెస్ట్లకి అయితే
ఇంకా సార్ ఛార్జీకి అంటే వచ్చినందుకు చూసినందుకు కూడా ఛార్జ్ చేస్తారు. ఇదేమేమో 2 అంటే నేను 2 ఇంజెక్షన్స్ వేయించిన, ఒకటి డ్రాప్స్ వేయించిన, తర్వాత ఇంకోటి చేతికిను ఇంకో డ్రాప్ వేయించలేదు. ఈ మధ్యలోనే ఏదైనా అంటే ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తర్వాత ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటే ఏదన్నా జరుగుతుందేమో అని కొంచెం భయమైంది. దాని గురించి కూడా అడిగినాం. ఇది వేరే కిడ్స్ కేర్కి రాసిర్రు, దానికంటే బాగుంటుందని చెప్పేసి మేము రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం.